మూవీ ఓపెన్ అవగానే బీహార్లోని మున్నావర్పూర్లో ఒక షెల్టర్ హోమ్ ఉంది. ఇందులో ఒక ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని అబ్యూస్ చేస్తున్నారు. అతను ఎంత నీచానికి దిగజారుతాడంటే ఆ అమ్మాయి ఏడుస్తుంటే తన ప్రైవేట్ పార్ట్స్ లో కారం పొడి చల్లేస్తాడు. తర్వాత ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి బాడీని తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా శ్మశానంలో ఒక అతను శవాల్ని కాల్చుతుంటే అతని దగ్గరికి బాడీని తీసుకెళ్లి, ఇదిగో మేము ఇక్కడికి వచ్చినట్టుగాని ఒక అమ్మాయి శవాన్ని తీసుకొచ్చినట్టుగాని ఎవరికీ తెలియకూడదు అని చెప్పి అతన్ని బెదిరించి, ఇది ఒక అనాథ శవం, ఎవరు తన కోసం రారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫైనలీ అక్కడున్న వ్యక్తి ఆ అమ్మాయికి ఇంత క్రియల్ చేస్తాడు. ఇలాగే చాలా మంది అమ్మాయిలకి జరిగింటుంది. భక్షక్ అన్న మూవీ టైటిల్ కార్డ్ తో కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, తినే మన మూవీలో హీరోయిన్ అన్నమాట. తన పేరు వైశాలి. తను ఒక జర్నలిస్ట్. తను ఒక న్యూస్ ఛానల్ లో వర్క్ చేస్తుంది. అయితే ఆ ఛానల్ పెద్దగా గ్రో అవ్వలేదు, ఫేమస్ అవ్వలేదు. దీంతో ఎప్పుడు చూసినా వైష్ణవి అని అలాగే తన కెమెరామ్యాన్ నిజాన్ని నిర్భయంగా చెప్పాలని చెప్పి మంచి మంచి ట్రెండింగ్ టాపిక్స్ ని తీసుకుని వీడియో చేయాలి అని అనుకుంటారు. వీళ్ళకి రెగ్యులర్ గా వార్తలను అందించే ఒక ఇన్ఫార్మర్ ఉంటాడు. అతను వైష్ణవి దగ్గరకు వచ్చి, మేము చాలా రోజుల నుంచి రీసెర్చ్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక షెల్టర్ హోమ్ ఉంది, అందులో అక్కడ పనిచేసే అధికారులు ఆ అమ్మాయిల మీద అబ్యూస్ చేస్తున్నారని బయట టాకు. ఈ విషయం పోలీసులకు తెలిసినా కూడా ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్తాడు. దీంతో వైశాలికి అసలు నమ్మబుద్ధి కాదు. ఏంటి ఇంత జరుగుతుంటే ఇంతవరకు ఎవరికి తెలియదా, అయినా ఇతను అబద్ధం చెప్తున్నాడులే అని ఆ న్యూస్ రిపోర్ట్స్ ని తీసుకొని, ఒకవేళ ఈ న్యూస్ గానీ నిజం కాదని తెలిసిందో నీ పని అంతే అని చెప్పి ఇన్ఫార్మర్ ని అక్కడ నుంచి పంపించేసి నెక్స్ట్ డే కెమెరామెన్ తో డిస్కస్ చేస్తుంది. ఈ విధంగా మన ఇన్ఫార్మర్ ఒక న్యూస్ మన దగ్గర తీసుకొచ్చాడు, ఇందులో నిజమేంతో మనం కనుక్కోవాలి అని అనుకుని నెక్స్ట్ డే అతను చెప్పిన షెల్టర్ హోమ్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడున్న వార్డెన్ వచ్చేసి వీళ్ళని కనీసం లోపలి కూడా రానివ్వడు. ఇక్కడికి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు అని చెప్పి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. దీంతో ఎందుకని ఆ వార్డెన్ అంత కంగారు పడుతున్నాడు అని చెప్పి ఆ ఇన్ఫార్మర్ చెప్పింది నిజమో ఏమో అని చెప్పి తనకి డౌట్ వస్తుంది. వైశాలి భర్త పేరు అరవింద్. వీళ్ళిద్దరికి పెళ్ళై 6 years అయినప్పటికీ పిల్లలు ఉండరు. ఎందుకంటే వైష్ణవ్ వచ్చేసి తన లైఫ్ లో ఏదైనా సాధించిన తర్వాతనే పిల్లలు కనాలి అని అనుకుంటుంది. ఇంకా మీకు అందరికి తెలిసిందే కదా, 6 years అయినప్పటికీ ఇంకా పిల్లలు లేదంటే చుట్టాలందరూ ఏంటి మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమా అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు ఎప్పుడు వెళ్ళిన వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు కూడా వైశాలి వాళ్ళ మావయ్య త్వరగా పిల్లలు కనండి అని తనతో అంటే వైశాలి ఏం చెప్తుందో తెలుసా, నా ఛానల్ గ్రోత్ అయిపోయిన తర్వాతనే నేను పిల్లలు కంటాను అని చెప్తుంది. వైశాలి వాళ్ళ మావయ్య తను చేసిన జాబ్ ని చాలా చీప్ గా చూసాడనమాట. ఏంటినా ఈ రోజుల్లో కూడా ఇంకా నీతి నిజాయితీ అంటూ బ్రతుకుతుంది. ట్రెండింగ్ టాపిక్స్ ని తీసుకుని లేనున్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి న్యూస్ ని ఆటోమేటిక్ గా టీఆర్పీ రేటింగ్ వచ్చేస్తుందా, ఇప్పుడు తినేంటి దీనికోసం ఇంత కష్టపడుతుంది అని అనుకుంటాడు. తర్వాత నెక్స్ట్ డే వైశాలి అని అలాగే తన కెమెరామెన్ శంకర్ వీళ్ళిద్దరూ కలిసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి వెళ్లి అక్కడ ఆఫీసర్ ని కలిసి ఈ విధంగా మున్నావర్పూర్ లో ఒక షెల్టర్ హోమ్ లో బాలికలు బాధింపబడుతున్నారు అని తనతో అంటే, ఏంటి మేడం మేము ఇప్పుడే యాక్షన్ తీసుకోవచ్చు కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఇది మాకు రావాలి, మేము ఇప్పుడు ఏం చేయలేమని తనతో చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు ఆఫీసర్ వైశాలి అని అలాగే కెమెరామ్యాన్ శంకర్ తో. తర్వాత వైశాలి భర్త అరవింద్ వచ్చేసి తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తుంటే తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. చేసింది ఎవరో కాదు, బన్సీ. బన్సీ ఎవరంటే ఇప్పుడు మీకు ఒక షెల్టర్ హోమ్ గురించి చెప్పాను కదా, దానికి హెడ్ అయిన బన్సీనే ఇదంతా చేస్తుంటాడనమాట. అండ్ తనకి మినిస్టర్లతో కూడా పరిచయాలు ఉంటుంది. తను అరవింద్ ఫోన్ చేసి, ఏంటి మీ భార్య అనవసరంగా మా షెల్టర్ హోమ్ గురించి తప్పుగా న్యూస్ స్ప్రెడ్ చేస్తుందంట, ఇవాళ సిడబ్ల్యూసి ఆఫీస్ కూడా వెళ్ళిందంట అని చెప్పి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫీసర్ బన్సీకి ఫోన్ చేసి చెప్తే తను అరవింద్ ఫోన్ చేసి బెదిరించి ఉంటాడు. అరవింద్ ఇంకా వైశాలి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకని ఇదంతా చేస్తున్నావు అంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఒకవేళ మనకు పుట్టబోయే పాప కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తే మీరు ఇలాగే మాట్లాడతారా, కొంచెమైనా బాధ్యతగా ప్రవర్తించండి అంటే, ఓ అలాగా సరే ఓకే రేపటి నుంచి నువ్వు నా కారు తీసుకెళ్లొద్దు, నీ బైక్ లోనే వెళ్ళని చెప్పి తనతో కోపంగా అంటాడు. ఆ తర్వాత తన భర్తే తనకి సపోర్ట్ చేయకపోవడంతో తను మెంటల్ గా చాలా సఫర్ అవుతుంది. నెక్స్ట్ డే వైశాలి అని తన కెమెరామ్యాన్ శంకర్ వీళ్ళిద్దరు కలిసి చాలా ప్లేసెస్ కి వెళ్ళి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేసినప్పటికీ ఇందులో చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు దొరకదు. ఈ విషయం బన్సీకి తెలిసి వాళ్ళని ఇంటికి పిలిపించి, ఏంటమ్మా ఏదో కేసు గీసుని ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంట, అవును ఇందులో పెద్దవాళ్ళే ఇన్వాల్వ్ అయినారు, ఏంటంట నీ పేరేంటి, వైష్ణవి వైశాలినా, తను చనిపోయిందని నీ ఛానల్లోనే న్యూస్ వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండని సటిల్ గా వార్నింగ్ ఇచ్చి తనని పంపించేస్తాడు. దీంతో వైశాలి తను ఎదుర్కోబోయేవాడు అంత పవర్ఫుల్ అని, మనం కూడా ఇక మీదట అంతే పవర్ఫుల్
పవర్ఫుల్ గా నెక్స్ట్ మూవ్ తీసుకోవాలని చెప్పి ఏది ఏమైనప్పటికీ అందులో ఉన్న ఆడవాళ్ళని రక్షించాలి అని అనుకుంటుంది. ఇంకా అప్పటి నుంచి వైశాలికి తన వెనకాల ఎక్కడికి వెళ్తున్నా ఎవరో ఫాలో అవుతున్నట్టు తనని చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంటికి వెళ్తే ఇంట్లో ఏమో భర్త అరవింద్ తన మీద కోపడుతున్నాడు. ఎందుకని ఇదంతా చేస్తున్నావు, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, అలాంటి పెద్దవాళ్ళతో మనకెందుకని. ఆ తర్వాత వైశాలి కొంచెం తెలివిగా ఆలోచించి ఆ షెల్టర్ హోమ్ లో నుంచి ఎవరైనా బయటకు వచ్చారా వాళ్ళని అడిగితే అక్కడ ఏం జరుగుతుందో మనకు మొత్తం తెలుస్తుంది కదా అని ఆ షెల్టర్ హోమ్ నుంచి వేరొక షెల్టర్ హోమ్ కి వెళ్ళిన వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుంటే ఎవరి గురించి వీళ్ళకి డీటెయిల్స్ తెలియదు. తెలిసినా కూడా ఎవరు వీళ్ళకి చెప్పట్లేదు. సరిగ్గా అప్పుడే ఒక షెల్టర్ హోమ్ లోకి వెళ్ళి అక్కడున్న ఇన్ఛార్జ్ ఏం చెప్తుందంటే, మీరు అడుగుతున్న షెల్టర్ హోమ్ లో నుంచి వంట మనిషిగా ఇక్కడ ఉంటున్న సుధా పనిచేసింది. సడన్లీ ఏమైందో ఏమో తెలియదు గానీ అక్కడ పనిలో జాయిన్ అయిన కొద్ది రోజులకే తను బయటకు వచ్చేసింది. ఇప్పుడు తనని పిలుస్తాను, తనని అడగని అని చెప్పి సుధాని వైశాలి దగ్గరికి పిలిపించి తనని పరిచయం చేస్తే వైశాలి వచ్చేసి సుధాని అడుగుతుందన్నమాట, అసలు ఆ రోజు ఏం జరిగింది, చూడు సుధా, నువ్వు ఆ రోజు అక్కడ నుంచి రావడానికి రీజన్ ఏంటి, నువ్వు అక్కడ ఏం జరిగిందో నిజాన్ని నిర్భయంగా చెప్పుని తనని క్వశ్చన్ చేస్తే నాకేం తెలీదు అని భయపడుతుంది చెప్పడానికే. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడున్న అమ్మాయిల్ని మొత్తం అందరూ అబ్యూస్ చేస్తున్నారని తెలిసింది, నువ్వు ఎప్పుడైనా దాన్ని చూస్తావా అని అడుగుతుంటే తను ఏం మాట్లాడదు, సైలెంట్ గా ఉంటుంది. ఎంతసేపు అక్కడే ఉన్నా తను ఏం చెప్పకపోవడంతో వైశాలి సరే ఓకే నువ్వేం చెప్పనవసరం లేదు, కనీసం నువ్వైనా నిజం చెప్తే వాళ్ళని అక్కడ నుంచి కాపాడాలనుకున్నాను, నువ్వేమో చెప్పేటట్టుగా లేదని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే సుధా వైశాలిని పిలిచి నేను జరిగిందేంటో మొత్తం చెప్తాను, ఆ రోజు నేను కళ్ళ ముందు చాలా దారుణాలు చూశాను, కానీ నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో రికార్డ్ చేయకండి, నేను చెప్పిందని ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఆ రోజు తను షెల్టర్ హోమ్ లో ఉన్నప్పుడు ఏమేం జరిగిందో తను అక్కడ నుంచి రావడానికి రీజన్ ఏంటో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సుధా వచ్చేసి ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్న సమయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లో ఒక మెంబర్ షెల్టర్ హోమ్ లో వంట మనిషిగా తనని తీసుకెళ్ళింటాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లోపల బేబీ రాణి అనే ఒక అమ్మాయి సుధాని లోపలికి పిలిచి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఏం జరిగినా ఎవరేం మాట్లాడకూడదు, చూసి చూడనట్టు ఉండిపోవాలి, ఇక్కడ జరిగేది ఏది బయట చెప్పకూడదు అని చెప్పి తనతో అంటుంది. బేబీ రాణి వచ్చేసి చూడడానికి చాలా టెరిఫిక్ గా ఉంటుంది. దాంతో సుధా భయపడుతుంది, ఏంటి మ్యా వచ్చి రంగానే ఇలా ఉంటుంది ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి సుధా వంట చేస్తుంటే అక్కడికి హోమ్ లో ఉన్న ఒక అమ్మాయి వచ్చి సుధా దగ్గర నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, నీకే ప్రాబ్లం అవుతుంది, నేను ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. సుధాకి ఏం అర్థం కాదు. దాన్ని చూసిన రాణి బేబీ అమ్మాయిని నువ్వేంటి ఇక్కడ సుధాతో ఏం మాట్లాడుతున్నావు అని జుట్టు పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్లి లోపల పడేస్తుంది, ఎందుకని నువ్వు సుధాతో మాట్లాడుతున్నావు అని. ఆ తర్వాత సుధాకి అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాకుండా భయపడి రూమ్ లోపల వెళ్లి చూస్తే బేబీ రాణి వచ్చేసి అక్కడున్న అమ్మాయిలందరినీ న్యూడ్ గా పడుకోబెట్టి మీరందరూ సైలెంట్ గా ఉండాలి అని చెప్పి వాళ్ళని వార్న్ చేస్తుంది. ఇదంతా చూసిన తర్వాత సుధాకి భయం వేస్తుంది. తర్వాత నెక్స్ట్ డే సుధా స్నానం చేసి బయటికి వస్తుంటే బన్సీ అక్కడికి రావడంతో బన్సీ సుధాని చూసి ఏంటి ఈ అమ్మాయిని ఇంతవరకు నాకు చూపించడం లేదు మీరు అని తనని అడిగితే అక్కడున్న రాణి బేబీ సార్ ఈమె కొత్తగా వంట మనిషిగా ఇక్కడికి వచ్చింది అని చెప్పి తనని పరిచయం చేస్తుంది. బన్సీ తన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పటికీ సుధా తనని చూసిన చూపుని అస్సలు మర్చిపోలేకపోతుంది. తప్పుగా చూస్తున్నాడు బన్సీ. ఆ తర్వాత బన్సీ వాళ్ళ మనుషులు అందరూ కలిసి హోమ్ లో ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేసి అక్కడున్న అమ్మాయిలందరితో డాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇదే ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి సరైన అవకాశం అని చెప్పి సుధా ఎలాగోలాగా అక్కడ నుంచి తప్పించుకొని వచ్చేస్తుంటుంది. ఇది జరిగింటుంది. ఇంతవరకు జరిగిందంతా సుధా బాధపడి ఏడుస్తూ వైశాలితో చెప్తుంది. ఆ తర్వాత వైశాలి అండ్ అలాగే కెమెరామెన్ శంకర్ ఇది విన్న తర్వాత చాలా బాధపడి నెక్స్ట్ డే వైశాలి వాళ్ళ మావయ్యని తన హెల్ప్ అడిగి మావయ్య నువ్వు ఎలాగో లాయరే కదా నాకు ఒక హెల్ప్ చేయాలని చెప్పి దీని గురించి మొత్తం చెప్పి ఆ షెల్టర్ హోమ్ గురించి ఎంక్వైరీ చేయాలని కోర్టులో పిఐఎల్ పిటిషన్ ఇస్తాడు. ఈ విషయం బన్సీకి తెలిసి ఎలాగైనా వైశాలిని చంపేయాలి, లేదంటే మనం అందరం ఇందులో ఇరుక్కుంటాం అంటే ఈ టైంలో తనని చంపామంటే మనమే ఇరుక్కుంటాం, దీన్ని వేరే విధంగా హ్యాండిల్ చేయాలని చెప్పి మినిస్టర్ అంటాడు. ఆ తర్వాత వైశాలి శంకర్ తో ఇప్పుడు మనకి సోషల్ మీడియా సపోర్ట్ కావాలి, సోషల్ మీడియా సపోర్ట్ ఉంటేనే ఇప్పట్లో ఏమైనా చేయగలమని చెప్పి ఈ న్యూస్ ని సోషల్ మీడియా యాప్స్ ట్విట్టర్ అలాగే ఫేస్బుక్ లో ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేయాలి, మనకు ఒక పర్సన్ కావాలి దాన్ని హ్యాండిల్ చేయడానికి అని అంటే శంకర్ నా కొడుకే ఉంటాడు ఇదంతా చూసుకుంటాడు అని చెప్తాడు వైశాలితో. తర్వాత బన్సీ వచ్చేసి భయపడుతూ మెల్లమెల్లగా మన గురించి అందరికీ తెలిసిపోయేలా ఉంది అని చెప్పి వైశాలి మీద కోప్పడి షెల్టర్ హోమ్ లోకి వెళ్ళి ఏంటి మీరందరూ తప్పించుకుంటున్నారని ఆనందంగా ఉందా, నెవర్, ఇక నుంచి మీరు తప్పించుకునే ప్రసక్తే లేదు అని చెప్పి వాళ్ళతో మళ్ళీ మిస్బిహేవ్ చేస్తాడు. పిఐఎల్ పిటిషన్ వేసింది కోర్టులో వైశాలి వాళ్ళ మావయ్య కాబట్టి తన గురించి తెలుసుకుని బన్సీ వాళ్ళ మనుషులు
వైశాలి వాళ్ళ మావయ్యని గాయపరుచుంటారు. తనని చూడడానికి హాస్పిటల్ కి వైశాలి వెళ్తే వాళ్ళ మావయ్య, ఏంటమ్మా జరిగింది చాలా, ఇంకా జరగాల, ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చేసా, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో, ఇక మీదట ఏం జరగబోతుందో నాకేం అర్థం కావట్లేదు, భయం వేస్తుందని చెప్పి తనతో కోప్పడతాడు. ఇప్పుడు సడన్ గా ఇలా అయిపోవడంతో వైశాలి బాధపడి ఎలాగైనా వాళ్ళ మావయ్యని ఇలా చేసిన వాళ్ళని శిక్షించాలని పోలీసుల దగ్గరికి వెళ్లి విషయం చెప్తే, పోలీసులు అసలు తను చెప్పేదాన్ని కూడా అసలు వినిపించుకోవట్లేదు. వాళ్ళందరూ బన్సీ వాళ్ళ మనుషులే. దీంతో వైశాలికి చాలా కోపం వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బన్సీ మనుషులే, నేను ఏ విధంగా ఇక మీదట పోరాడగలను అని ఎమోషనల్ అవుతూ ఉంటే, వైశాలి దగ్గరికి తన భర్త అరవింద్ వచ్చి తనని అర్థం చేసుకుని, ఇప్పుడు నీ బాధ నేను అర్థం చేసుకున్నాను, ఇక మీదట నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను, చెప్పు ఏం చేయాలి అని వైశాలితో అంటే, వైశాలి తన భర్త ఇప్పుడైనా తనని అర్థం చేసుకున్నాడు, తనకి హెల్ప్ఫుల్ గా ఉంటున్నాడు. ఇంతవరకు జరిగిందంతా ఒక వీడియో రూపంలో రికార్డ్ చేసి ఆ షెల్టర్ హోమ్ గురించి, ఇప్పుడు తన మావయ్యని గాయపరిచిన వాళ్ళ గురించి, దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పి ఆ వీడియోని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెడుతుంది. మొత్తం పీపుల్స్ అంతా దాన్ని వాచ్ చేస్తారు. తర్వాత వీళ్ళకి సిటీలోకి కొత్త ఐపీఎస్ ఆఫీసర్ జస్మిత్ అనే లేడీ వచ్చింది. తనని కలిస్తే వీళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుందేమో అని చెప్పి జస్మిత్ దగ్గరికి వైశాలి అని అలాగే కెమెరామెన్ శంకర్ వెళ్తే, జస్మిత్ జరిగిందంతా అర్థం చేసుకుని కేస్ ని స్టడీ చేసి, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలంటే మనకి ఇంకా సపోర్ట్ కావాలి, వీ నీడ్ పీపుల్స్ సపోర్ట్ అండ్ అలాగే ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఇప్పుడు మనం నెక్స్ట్ మూవ్ తీసుకోలేము, ఇందులో చాలా పెద్దవాళ్ళే ఇన్వాల్వ్ అయినారు కాబట్టి నాకు కూడా పై అధికారుల నుంచి ఆర్డర్స్ రావడమే తప్ప నేను కూడా ఏం చేయలేను అని చెప్పి తనతో అంటుంది. ఆ తర్వాత బన్సీకి విషయం తెలిసి ఐపీఎస్ ఆఫీసర్ జస్మిత్ వాళ్ళ పై ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేస్తే, వాళ్ళ పై ఆఫీసర్ వచ్చేసి జస్మిత్ ని పిలిపించి వార్నింగ్ ఇస్తాడు, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు, వైశాలిని అస్సలు కలవద్దు, నువ్వు కొంచెం డిపార్ట్మెంట్ లో ఉండాలంటే మేము చెప్పినట్టు నడుచుకోవాలి అని చెప్తాడు. ఆ తర్వాత వైశాలి వచ్చేసి కెమెరామ్యాన్ శంకర్ తో, మనం ఇలా ప్రయత్నిస్తే మనం ఇంకా ఏం చేయలేమని, వీళ్ళ రూట్ లోనే వెళ్ళాలని శంకర్ ని వాళ్ళ మనుషుల్లాగానే అక్కడికి పంపించి వాళ్ళ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. శంకర్ వచ్చేసి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ షెల్టర్ హోమ్ గురించి మొత్తం వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ మీరు అనుకున్నట్టు నేను వైశాలితో కలిసి పనిచేయట్లేదు, నేను మీ మనిషిని సార్, మీరేం చెప్తే ఇక మీదట నేను అదే చేస్తాను సార్ అని తనతో వాళ్ళ మంచిగా మాట్లాడమని చెప్తే, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి వైశాలికి ఇస్తాడు. దీంతో మినిస్టర్ కి అండ్ అలాగే బన్సీకి గొడవ వస్తుంది. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. ఏకంగా స్టేట్ సీఎంఏ మినిస్టర్ పిలిపించి, ఏం చేస్తున్నారు మీరు, ఇక్కడ ఏం జరుగుతుంది, త్వరలోనే ఎలక్షన్స్ రాబోతుంది, ఇక్కడేమో మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు, ఒకవేళ ఆ షెల్టర్ హోమ్ గురించి అన్ని నిజాలు మీ గురించి తెలిసాయంటే ఇంకా అంతే, ఏదో విధంగా ఈ న్యూస్ ని బయటకు రాకుండా ఆపాలని తను కూడా చెప్తుంది. తర్వాత ఎక్కడ చూసినా అందరూ ఈ న్యూస్ గురించే మాట్లాడుకుంటున్నారు, ట్రెండింగ్ టాపిక్ అయిపోతుంది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవుతుంది ఈ కేసు మీద, పోలీసులు దీని గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అన్ని బానే ఉంది కానీ వైశాలికి ఇప్పుడు సడన్ గా ఇంకో భయం వచ్చేస్తుంది. అదేంటంటే ఫోక్సో యాక్ట్ కింద ఈ కేసు ని ఫైల్ చేశారు కాబట్టి ఒకవేళ వాళ్ళని టెస్ట్ చేస్తే వాళ్ళు ఫిజికల్ గా అబ్యూస్ కు గురయ్యారా లేదా అని తెలిసిపోతుంది. దాన్ని చేసేది వచ్చేసి చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్. అందులో ఉన్న ఆఫీసర్ బన్సీ వాళ్ళ మనిషే కావడంతో తను కూడా ఆఫీసర్ గా ఉండి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని తెలుసుకొని ఒకవేళ స్టేట్మెంట్స్ ని తను మార్చి చెప్పేస్తే నెక్స్ట్ ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటి అని తను చాలా భయపడిపోతుంది. సో వీళ్ళ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఆ తర్వాత వైశాలి బాగా ఆలోచించి సుధా దగ్గరికి వెళ్ళి తనే అక్కడ జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది కదా వైశాలికి, అమ్మ ఇప్పుడు నువ్వు నిజాన్ని అందరికీ నిర్భయంగా చెప్పే టైం వచ్చేసింది, నేను వీడియో తీస్తున్నాను నువ్వు చెప్పు అని తనతో అంటే, మేడం నేను చెప్పలేను, ఐఎమ్ సారీ, ఒకవేళ నేనే చెప్పానని తెలిస్తే ఇంక వాళ్ళని చంపేస్తారు, ప్రాణాలకే ప్రమాదం అని భయపడితే, అందులో అక్కడున్న ఒక అమ్మాయి నీ దగ్గరకు వచ్చి, అక్క నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ దగ్గరకు వచ్చి చెప్పింది కదా తన ప్రాణాలకి ప్రమాదం ఉన్నప్పటికీ కనీసం నువ్వైనా అక్కడ నుంచి తప్పించుకోగలవని. సో వాళ్ళే నిన్ను కాపాడడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు బయట ఉన్నావు, ఇప్పుడు వాళ్ళని నువ్వు కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలి, ఒక్కసారి వారి గురించి ఆలోచించని తనని మోటివేట్ చేసి తనకి ధైర్యం చెప్పించి ఫైనలీ తన చేత మొత్తం నిజాలు చెప్పించి వీడియో రికార్డ్ చేసి అందరూ ఆ వీడియోని చూసి ఎలా చేస్తుంది. ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ జస్మిత్ అలాగే మిగతా పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఆ షెల్టర్ హోమ్ లోకి వెళ్లి చూస్తే లోపల అమ్మాయిలందరూ బాధింపబడుతూ ఉంటారు. దాన్ని చూసిన తర్వాత అక్కడున్న బేబీ రాణిని జుట్టు పట్టుకుని లాక్కుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. తర్వాత వాళ్ళని పట్టుకున్న తర్వాత మిగతా న్యూస్ రిపోర్టర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తే ఏకంగా సీఎం అక్కడికి వచ్చి, మా గవర్నమెంట్ ఉండడం వల్లే, మా వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి ఇంత త్వరగా వాళ్ళని పట్టుకోవడానికి మా వల్ల మా టీం వల్లనే వీలైందని వాళ్ళకు అనుగుణంగా న్యూస్ ని మార్చుకునేస్తారు.
ఇందులో ఇన్వాల్వ్ అయిన బన్సీని అండ్ అలాగే మినిస్టర్ ని మొత్తం అందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ తర్వాత వైశాలి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన న్యూస్ ఛానల్లో ఈ టీఆర్పీ రేటింగ్స్ కోసం మిగతా న్యూస్ ఛానల్స్ అందరూ ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. వాటి మీద ఉండే ఇంట్రెస్ట్ ఇలాంటి వాటి మీద కొంచెం కూడా ఉండదు. తప్పు వాళ్ళది కాదు, వీటిని అన్నిటినీ చూసి ఎంకరేజ్ చేస్తున్న మందే తప్పంతా. మున్నావర్పూర్ లో బలాత్కారానికి గురైన అమ్మాయిలందరూ అనాథ పిల్లలు, అందుకనే కదా వీళ్ళని ఎంత నెగ్లెక్ట్ చేశారు. ఇతరుల కష్టాలను తెలుసుకొని దానికి స్పందించడం పూర్తిగా మానేశారా? మీకు గుర్తుందా మీరు అసలు మనుషులేనా అని? ఒకసారి మనమందరం దీని గురించి ఆలోచిద్దాం. ఇవాళ ఇక్కడ జరిగింది, రేపు ఇంకెక్కడైనా జరగవచ్చు. సో ఇలాంటి ఒక న్యూస్ తెలిసినప్పుడు హ్యాష్ ట్యాగ్ వాడి ఆ న్యూస్ ని ట్రెండ్ చేయడం కాదు, ముందుకొచ్చి దాన్ని సాల్వ్ చేయాలి, వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలి అని చెప్తుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. మూవీ టీం ఒక మంచి మెసేజ్ ఇచ్చింది, కళ్ళు కట్టినట్టు నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మనకు చూపించి. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.